హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏపీ అండ్ టీఎస్ లా సెట్లోని పార్ట్ ఏ జీకే అండ్ మెంటల్ అబిలిటీలోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, వెన్ ఈస్ నేషనల్ యూనిటీ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ 26th January, ఆప్షన్ బి 5th June, ఆప్షన్ సి 15th August, ఆప్షన్ డి 31st October. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 31st October. నేషనల్ యూనిటీ డే ఇండియాలో 31st October సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్? ఆప్షన్ ఏ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, ఆప్షన్ బి ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్, ఆప్షన్ సి ప్రొటెక్షన్ ఆఫ్ హిస్టారిక్ మాన్యుమెంట్స్, ఆప్షన్ డి ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అమ్నెస్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫీల్డ్తో అసోసియేట్ అయి ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్ ఇన్ ఏ కంప్యూటర్? ఆప్షన్ ఏ మానిటర్, ఆప్షన్ బి స్పీకర్, ఆప్షన్ సి స్కానర్, ఆప్షన్ డి ప్రింటర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి స్కానర్. ఇక్కడ ఏది ఇన్పుట్ డివైస్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ కంప్యూటర్కి సంబంధించి. ఆప్షన్ సి స్కానర్ అనేది ఇన్పుట్ డివైస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ మనం ఇన్పుట్ డివైస్ ఏది, అవుట్పుట్ డివైస్ ఏంటి అనేది కంప్యూటర్లో మనము అవగాహన ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఆన్సర్ చేయాలంటే ఇన్పుట్ డివైస్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇన్పుట్ డివైస్ ఆఫ్ ఎ కంప్యూటర్ అంటే ఏవైతే యూజర్ని అలౌ చేస్తుందో డేటా ఆర్ కమాండ్ సెండ్ చేయడానికి ఆ డివైజెస్ని ఇన్పుట్ డివైజెస్ అంటారు ఫ్రెండ్స్. అలానే అవుట్పుట్ డివైజెస్ ఏంటంటే మనం ప్రజెంట్ చేసిన డేటాని ప్రాసెస్ చేసి కంప్యూటర్ డిస్ప్లే చేసి ప్రజెంట్ చేస్తే యూజర్కి ఆ డివైజెస్ని అవుట్పుట్ డివైజెస్ అంటాం ఫ్రెండ్స్. Input devices means allow the user to send data or commands to the computer. Output devices means display or present processed data to user. ఇన్పుట్ డివైస్ వచ్చేసి స్కానర్, కీబోర్డ్ ఫ్రెండ్స్. అలానే అవుట్పుట్ డివైస్ వచ్చేసి మానిటర్, స్పీకర్, ప్రింటర్. CPU ఈస్ నైదర్ అన్ ఇన్పుట్ నార్ అన్ అవుట్పుట్ డివైస్ ఫ్రెండ్స్. ఇది బ్రెయిన్ ఆఫ్ ఎ కంప్యూటర్ అనమాట CPU అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ వెబ్ పేజ్ FAQ స్టాండ్స్ ఫర్? ఆప్షన్ ఏ ఫ్రీక్వెంట్లీ ఆన్సర్డ్ క్వశ్చన్స్, ఆప్షన్ బి ఫేవరెట్ అన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్, ఆప్షన్ సి ఫేవరెట్ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఆప్షన్ డి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. FAQ అబ్రివేషన్ వచ్చేసి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ రూలర్ హూ హ్యాడ్ టెరిటరీ అవుట్ సైడ్ ఇండియా? ఆప్షన్ ఏ కనిష్క, ఆప్షన్ బి హువిష్క, ఆప్షన్ సి అశోక, ఆప్షన్ డి చంద్రగుప్త మౌర్య. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కనిష్క. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1930 ఫ్రమ్ విచ్ ప్లేస్ మహాత్మా గాంధీ స్టార్టెడ్ ద సివిల్ డిసొబీడియన్సీ మూవ్మెంట్? ఆప్షన్ ఏ సబర్మతి, ఆప్షన్ బి దండి, ఆప్షన్ సి బాంబే, ఆప్షన్ డి కరాచీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సబర్మతి. సివిల్ డిసొబీడియన్సీ మూవ్మెంట్ 1930లో సబర్మతి నుంచి స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ గాంధీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, రవీంద్రనాథ్ ఠాగూర్ సరెండర్డ్ హిస్ టైటిల్ నైట్హుడ్ బికాస్ ఆఫ్? ఆప్షన్ ఏ జలియస్ వాలా బాగ్ మ్యాసకర్, ఆప్షన్ బి చౌరీ చౌరా ఇన్సిడెంట్, ఆప్షన్ సి ఎగ్జిక్యూషన్ ఆఫ్ భగత్ సింగ్, ఆప్షన్ డి బ్రూటల్ సప్రెషన్ ఆఫ్ సివిల్ డిసొబీడియన్సీ మూవ్మెంట్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. Next question, in a single transferable vote system, each voter is required to option A indicate one preference less than the total seats to be filled up, option B indicate only a single preference, option C indicate as many preference as there are candidates to be elected, option D indicate one preference more than the seats to be filled up. Correct answer is option C indicate as many preference as there are candidates to be elected. Next question, which is the oldest mountain range in India? Option A the Makon Java, option B the Black Hills, option C the Aravalli, option D the Himalayas. Correct answer is option C the Aravalli. ఇండియాలో ఓల్డెస్ట్ మౌంటైన్ రేంజ్ ఏంటని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆప్షన్ సి అరావలి. నెక్స్ట్ క్వశ్చన్, ద యార్లంగ్ జాంబో రివర్ ఇన్ ఇండియా ఈస్ నౌన్ యాజ్? ఆప్షన్ ఏ ద ఇండస్, ఆప్షన్ బి ద బ్రహ్మపుత్ర, ఆప్షన్ సి ద యమున, ఆప్షన్ డి ద గంగా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ద బ్రహ్మపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ క్రికెట్ ప్లేయర్స్ హ్యాస్ బీన్ నామినేటెడ్ టు ద అప్పర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా?
ఆప్షన్ ఏ సౌరవ్ గంగూలీ, ఆప్షన్ బి సురేష్ రైనా, ఆప్షన్ సి రాహుల్ దేవిడ్, ఆప్షన్ డి సచిన్ టెండూల్కర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సచిన్ టెండూల్కర్. Next question. The Nobel Prize was first awarded in option A 1901, option B 1935, option C 1947, option D 1962. నోబెల్ ప్రైజ్ ఫస్ట్ ఎప్పుడు అవార్డ్ చేశారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1901 ఇయర్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అవార్డ్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఆఫీస్ ఆఫ్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ ఈజ్ ఇన్ ఆప్షన్ ఏ లండన్, ఆప్షన్ బి న్యూయార్క్, ఆప్షన్ సి ప్యారిస్, ఆప్షన్ డి వినాయ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి న్యూయార్క్. యుఎన్ జనరల్ అసెంబ్లీ ఆఫీస్ ఎక్కడుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎక్కడుంటుందంటే న్యూయార్క్లో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ద చైర్మన్షిప్ ఆర్ ప్రెసిడెన్సీ ఆఫ్ ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రొటేట్స్ అమాంగ్ ద కౌన్సిల్ మెంబర్స్ వన్స్ ఇన్ ఆప్షన్ ఏ ఎవ్రీ 6 months, ఆప్షన్ బి ఎవ్రీ 2 months, ఆప్షన్ సి ఎవ్రీ 3 months, ఆప్షన్ డి ఎవ్రీ మంత్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఎవ్రీ మంత్. నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఈజ్ ఫేమస్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్? ఆప్షన్ ఏ మెడిసిన్, ఆప్షన్ బి అగ్రికల్చర్, ఆప్షన్ సి ఎకనామిక్స్, ఆప్షన్ డి కెమిస్ట్రీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అగ్రికల్చర్. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఏ ఫీల్డ్లో ఫేమస్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు అగ్రికల్చర్ ఫీల్డ్లో ఫేమస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ స్టేట్ ఇన్ ఇండియా ఈస్ ఫేమస్ ఫర్ కథకళి డ్యాన్స్? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి మణిపూర్, ఆప్షన్ డి అస్సాం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కేరళ. ఇండియాలో కథకళి డ్యాన్స్కి ఏ స్టేట్ ఫేమస్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. కేరళ ఫేమస్, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ద లిక్విడ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ ఈస్ కాల్డ్ ఆప్షన్ ఏ వాటర్, ఆప్షన్ బి సిరం, ఆప్షన్ సి లింఫ్, ఆప్షన్ డి ప్లాస్మా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ప్లాస్మా. లిక్విడ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ని ప్లాస్మా అని అంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డైరెక్ట్ ట్యాక్స్ ఇన్ ఇండియా? ఆప్షన్ ఏ సర్వీస్ ట్యాక్స్, ఆప్షన్ బి కార్పొరేషన్ ట్యాక్స్, ఆప్షన్ సి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఆప్షన్ డి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కార్పొరేషన్ ట్యాక్స్. ఈ కింది వాటిలో డైరెక్ట్ ట్యాక్స్ ఏది ఇండియాలో నడుపుతున్నారు ఫ్రెండ్స్. ఆప్షన్ బి కార్పొరేషన్ ట్యాక్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వర్డ్ డస్ నాట్ బిలాంగ్ విత్ ద అదర్స్? ఆప్షన్ ఏ కేప్, ఆప్షన్ బి పెనన్సులా, ఆప్షన్ సి ఐలాండ్, ఆప్షన్ డి బే. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బే. కేప్ అంటే ఇక్కడ మౌంటైన్ అలా అని వస్తుంది ఫ్రెండ్స్. అలానే పెనన్సులా అంటే 3 sides మొత్తము వాటర్తో కవర్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ 1/4 మాత్రమే ల్యాండ్ మాస్ ఉంటుంది అనమాట కనెక్షన్. ఇక్కడ మనకి ఐలాండ్ అంటే ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ వచ్చేసి మొత్తం సరౌండెడ్ విత్ వాటర్ అనమాట. వాటర్తో సరౌండ్ అయిపోయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. కప్ ఈస్ టు కాఫీ యాజ్ బౌల్ ఈస్ టు ఆప్షన్ ఏ డిష్, ఆప్షన్ బి ఫుడ్, ఆప్షన్ సి సూప్, ఆప్షన్ డి స్పూన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సూప్. కాఫీ కప్లో తాగుతారు కదా ఫ్రెండ్స్, అలానే బౌల్ ఎందుకు యూస్ చేస్తారని అడుగుతున్నారు ఫ్రెండ్స్. బౌల్ ఈస్ ఫర్ సూప్, సూప్ తాగడానికి బౌల్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ గూడ్స్ ట్రైన్ రన్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ 72 km/h and crosses a 250 meters long platform in 26 seconds. What is the length of the goods train? Option A 230 meters, option B 240 meters, option C 260 meters, option D 270 meters. Correct answer is option D 270 meters. ఇక్కడ ఒక గూడ్స్ ట్రైన్ 72 km/h స్పీడ్తో 250 meters లాంగ్ ప్లాట్ఫామ్ 26 secondsలో క్రాస్ చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మనము లెంత్ ఆఫ్ గూడ్స్ ట్రైన్ ఎంత అనేది కనిపెట్టాలన్నమాట. స్పీడ్ ఆఫ్ ఏ గూడ్స్ ట్రైన్ 72 km/h ఇచ్చేసారు ఫ్రెండ్స్. అలానే వచ్చేసి 250 meters లెంత్, ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేసి 250 meters, టైం వచ్చేసి 26 minutes అని ఇచ్చారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు గూడ్స్ ట్రైన్ యొక్క లెంత్ ఎంత ఉందనేది కనిపెట్టాలన్నమాట. ఇక్కడ మనకి 1 km/h ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చారు కదా ఫ్రెండ్స్. దీన్ని మీటర్స్/సెకండ్స్లోకి మార్చుకోవాలంటే 1 km/h ఈజ్ ఈక్వల్స్ టు 5/80 meters/second అనమాట. ఇలానే మనకి 72 km/h ఇచ్చారు కదా, దీన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే 20 meters/second వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము డిస్టెన్స్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. 20 meters/second in 26 seconds ఈజ్ ఈక్వల్స్ టు 520 meters వస్తుంది ఫ్రెండ్స్. మనం డిస్టెన్స్ సాల్వ్ చేస్తే ఇప్పుడు మనం లెంత్ ఆఫ్ ఎ ట్రైన్ కనుక్కోవాలన్నమాట. గూడ్స్ ట్రైన్ టోటల్ డిస్టెన్స్ మైనస్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ చేస్తే వస్తుంది అనమాట. మనకు టోటల్ డిస్టెన్స్ 520 meters వచ్చింది కదా ఫ్రెండ్స్ ముందు.
520 meters minus 250 meters length of platform వాళ్ళు ఇచ్చేసారనమాట. ఆల్రెడీ గివెన్ అనమాట అది. మైనస్ చేస్తే 270 meters వస్తుంది ఫ్రెండ్స్. లెంత్ ఆఫ్ ఎ గూడ్స్ ట్రైన్ వచ్చేసి 270 meters. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 270 meters. Next question. At 3:40, the hours hand and the minutes hand of a clock form an angle of option A 120 degrees, option B 125 degrees, option C 130 degrees, option D 135 degrees. ఇక్కడ 3:40 మినిట్స్కి అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ క్లాక్లో ఏ యాంగిల్ ఫామ్ చేస్తుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ టైం వచ్చేసి 3:40 minutes అనమాట. మనకు ఒక మినిట్స్ హ్యాండ్ 40 minutes అని చెప్పారు ఫ్రెండ్స్. దాన్ని మనం ఎన్ని డిగ్రీస్ ఉంటుందంటే కనుక ఇక్కడ మనకి ఇన్ జనరల్గా మినిట్స్ హ్యాండ్ 360 degrees మూవ్ అవుతుంది ఫ్రెండ్స్ 60 minutesకి. 6 degrees per minute అనమాట. ఇక్కడ మనకి 40 minutes ఇచ్చారు. 40 into 6 degrees చేసుకుంటే 240 degrees వస్తుంది అనమాట మినిట్స్ హ్యాండ్కి. అలానే మనం అవర్ హ్యాండ్ కూడా చేసుకుంటే ఇక్కడ 3 hours 40 minutes అని ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే 3 hours అవర్స్ హ్యాండ్ ఉందన్నమాట. ఇక్కడ సేమ్ అవర్స్ హ్యాండ్ 12 hours-కి 360 degrees రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి 720 minutes-కి 360 degrees రొటేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 1 minute-కి వచ్చేసి 0.5 degree రొటేట్ అవుతుంది అనమాట. అలా చూసుకుంటే ఇక్కడ మనకి 3 hours ఇచ్చారు కదా ఫ్రెండ్స్. 3 hours మనకి మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 3 into 60 180 వస్తుంది ఫ్రెండ్స్. ప్లస్ 40 minutes ముందు ఆ మినిట్స్ హ్యాండ్ 40 ఉంది కదా ఫ్రెండ్స్. ప్లస్ 40 అంటే 220 minutes వచ్చింది మనకు ఓవరాల్గా. ఇక్కడ అవర్స్ హ్యాండ్ పొజిషన్ 220 into 0.5 degree పర్ మినిట్కి అదే కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం మినిట్స్కి చేస్తున్నాం కదా. సో 110 degrees వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఓవరాల్గా. డిఫరెన్స్ బిట్వీన్ పొజిషన్ ఆఫ్ 2 hands మనం పొజిషన్ చూసుకుంటే కానీ 240 minus 110 అంటే 130. మనకు 340కి 130 దగ్గర యాంగిల్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 130. Next question. The sum of ages of 5 children born at the intervals of 3 years each is 50 years. What is the age of the youngest child? ఇక్కడ 5 మంది పిల్లలు 3 years గ్యాప్ ఇంటర్వెల్స్తో పుట్టారు ఫ్రెండ్స్. వాళ్ళ ఏజ్ వచ్చేసి 50 years అన్నారు. వాళ్ళ సమ్ ఆఫ్ ద ఏజ్ 50 years అన్నారు. ఇక్కడ యంగెస్ట్ చైల్డ్ ఏజ్ ఎంత అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. మనం ఇక్కడ యంగెస్ట్ చైల్డ్ ఏజ్ ఎక్స్ అనుకుంటే 3 years గ్యాప్ ఇంటర్వెల్స్ అన్నారు కదా ఫ్రెండ్స్. సో ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 6 ఎక్స్ ప్లస్ 9 ఎక్స్ ప్లస్ 12 అంటే 3 years గ్యాప్ అనేది ఉంది కాబట్టి +3 మనం యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎక్స్ ప్లస్ 3 వస్తే ఎక్స్ ప్లస్ 6 ఎక్స్ ప్లస్ 6 ప్లస్ 6 9 9 + 3 12 అట్లా. వీళ్ళు సమ్ ఆఫ్ ఏజెస్ 50 అని వాళ్ళే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎక్స్ ప్లస్ 3 ప్లస్ ఎక్స్ ప్లస్ 6 ప్లస్ ఎక్స్ ప్లస్ 9 ప్లస్ ఎక్స్ ప్లస్ 12 కూడా 50. మనం సాల్వ్ చేస్తుంటే 5x + 30 = 50 x = 4 వస్తుంది ఫ్రెండ్స్. అంటే మన యంగెస్ట్ చైల్డ్ ఏజ్ వచ్చేసి 4 అనమాట. ఆప్షన్ ఏ 4 years is correct answer. Thanks for watching friends. Subscribe now for more updates about AP and TS law set. And don't forget to press the bell icon for regular updates.